హాయ్ వర్స్ దిస్ ఇస్ మై వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మంత్రాల నుంచి మహానంది వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ఎంగనూరు డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 7:30 మంత్రాలయం బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఉదయం 7:45 మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా ఎంగనూరు, కోడుమూరు, కర్నూలు, ఓర్వకల్లు, పాణ్యం, నంద్యాల మీదుగా మహానందికి అయితే చేరుకుంటుంది. ఈ బస్సు ఎంగనూరుకు ఉదయం 8:20, కోడుమూరుకు ఉదయం 9:30, కర్నూలుకు ఉదయం 10:20 చేరుకొని తిరిగి 10:30 అయితే బయలుదేరుతుంది. అలాగే నంద్యాలకు మధ్యాహ్నం 12:30, మహానందికి మధ్యాహ్నం 1:15 అయితే చేరుకుంటుంది. మంత్రాలయం నుంచి మహానందికి సుమారుగా 175 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మంత్రాలయం నుంచి మహానందికి టోటల్ జర్నీ అవర్స్ 5:30. మంత్రాలయం నుంచి మహానందికి బస్ ఫేర్ 300 రూపాయలు అయితే అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ బస్ మంత్రాలయం వరకు అయితే వెళ్ళదు, ఎంగనూరు వరకు మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు మనం మహానంది నుంచి ఎంగనూరు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 మహానంది బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. మధ్యాహ్నం 1:45 మహానంది నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ నంద్యాలకు మధ్యాహ్నం 2:45, పాణ్యంకు మధ్యాహ్నం 3 గంటలకు, ఓర్వకల్లుకు సాయంకాలం 4 గంటలకు, కర్నూలుకు సాయంకాలం 4:45, కోడుమూరుకు సాయంకాలం 5:30, ఎంగనూరుకు సాయంకాలం 6:15 అయితే చేరుకుంటుంది. మహానంది నుంచి ఎంగనూరుకు సుమారుగా 157 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహానంది నుంచి ఎంగనూరుకు టోటల్ జర్నీ అవర్స్ 4:30. మహానంది నుంచి ఎంగనూరుకు బస్ ఫేర్ 260 రూపాయలు అయితే అవుతుంది. అలాగే మనకు చాలా బస్సెస్ కర్నూలు నుంచి మహానంది వరకు అయితే వెళ్ళదు. కర్నూలు నుంచి నంద్యాల చేరుకొని అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మహానందికి అయితే అవైలబుల్ గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.